मुकुट रत्नाचा साजिरा वरी मोती अंडातुरा. కాశీరామ్ అనే భక్తుడిని భగత్ మ్లాసప్తి అనే ఆమె పరిచయం చేసింది. రోజు వచ్చే సంపాదనలో బాబాకు క్రమం తప్పకుండా కొంత దక్షిణ ఇస్తూ ఉండేవాడు. సాయిబాబా తనకు కావలసిన మొత్తాన్ని తన వద్ద ఉంచుకొని మిగిలిన మొత్తాన్ని కాశీరాంకి తిరిగి ఇచ్చేవారు. చాలా రోజులు ఈ పద్ధతిని అనుసరించారు. కొన్ని రోజుల తర్వాత కాశీరాం మనసులో గర్వం పుట్టింది. నా గురువుకు దక్షిణ ఇవ్వగల సామర్థ్యం నాకుంది అనే ఆలోచన. ఈ విధంగా ఒక అహం పుట్టింది. ఒకవేళ బాబా దక్షిణ తీసుకోకపోతే కాశీరాంకి కోపం వచ్చేది. భక్తుని మనసులో అలాంటి భావన తలెత్తితే అది పరమాత్మను పొందడంలో ఆటంకంగా పరిగణించబడుతుంది. సర్వశక్తిమంతుడు మరియు తన భక్తుల పట్ల అమితమైన ప్రేమ కలిగిన బాబాకు తన భక్తుని మనస్సు మరియు హృదయంలోని ప్రతి ఆలోచన అనుభూతి బాబాకి తెలుసు. కాబట్టి బాబా కాశీరాం నుండి చాలాసార్లు దక్షిణ కోరడం ప్రారంభించారు. చివరికి కాశీరాం ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందంటే బాబాకు చిన్న కానుక కూడా ఇవ్వలేకపోయాడు. బాబా కూడా కాశీరాంని దక్షిణ అప్పు తీసుకురమ్మని అడిగేవారు. రోజు రోజుకి అప్పు పెరిగిపోయింది. బాబా కూడా ఒకరోజు, నీ దగ్గర దక్షిణ లేకుంటే అప్పుగానైనా తీసుకురా అన్నారు. ఆ విధంగా కాశీరాంకి రోజు రోజుకి అప్పు పెరిగిపోయింది. షిరిడీకి చెందిన ఒక వ్యక్తి కూడా కాశీరాంని తన ఇంటి తలుపు దగ్గర నిలబడనివ్వలేదు. ఇదంతా బాబా లీల. చివరికి కాశీరాం పశ్చాత్తాపడ్డాడు. అతని గర్వం అంతా మైనంలా కరిగిపోయి, నేను సాయిబాబాకు ఏమీ ఇవ్వలేను, నా సద్గురుకి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అని బాధపడ్డాడు. అక్కడ్నుంచి అద్భుతం జరిగి కాశీరాం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అతని జీవితమంతా సంతోషంగా మరియు సంతృప్తికరంగా గడిచింది. దీనిని బట్టి మనకు కూడా ఏ పరంగానూ గర్వం అహంకారం అనేది రాకూడదు. చేసేది చేయించేదంతా ఆ భగవంతుడే కాబట్టి ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. అంతేకాని నేనే చేస్తున్నాననే గర్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కూడా ఆ గర్వాన్ని అణుస్తారు. అలా ఉండడం ద్వారా బాబాకి ఇష్టం ఉండదు. కాబట్టి గర్వహంకారాలను తగ్గించుకొని బాబా పాదాల చెంత ప్రణమిలుదాం. జై సాయిరాం. सुखाची आदारी जाते शिर्डीची वाट, सुखाची आदारी जाते शिर्डीची वाट. तिथे माझा बसला साई, तिथे माझा बसला साई सद्गुरुनाथ, तिथे माझा बसला साई सद्गुरुनाथ. सुखाची